ఈ వరదలతోని జనం ఎట్లా అవస్థ పడుతున్నారో చూస్తూనే ఉన్నాం కదనోల్లా. అగో ఇప్పటికి కూడా జనాలకు భయం పోలేదోల్లా, ఇంకా వణుకుతూనే ఉన్నారు. తినడానికి తిండి కూడా చక్కగా దొరుకుతలేదు, ఉండడానికి ఇండ్లు కూడా చక్కగా లేవు, సామానంతా నీళ్ళల్లో కొట్టుకుపోయింది. హిమ్మతి చాసరగా ఉండవలసిన లీడర్లు పతకలేరు. హరిగోసం అంటే హరిగోసం నేనోల్లా. అగో చూడుండ్రి మీరే కావాలంటే. అయ్యయ్యో, ఈ కష్టం పగోళ్ళకు కూడా రానే రావద్దు. అగో జనం పరిస్థితి చూడుర్రి. వరదనైతే పోయింది కానీ ఇప్పుడు బురద మిగిలింది. ముఖ్యంగా ఖమ్మంలోనైతే ఏ ఇంట్లోకి బురదనే ఉన్నదోల్లా, ఉండడానికి కూడా జాగలేదు. అండుకుందామంటే బియ్యం లేవు, చుట్టుముట్టు వరద నీళ్లున్నా తాగేందుకు మంచి నీళ్ళు లేవు. అసలు సాయం ఉండవలసిన సర్కారు పెద్దలు పత్తకు లేకుండా పోయిర్రు. అసలు వీళ్ళని పట్టించుకునేటోళ్లే లేరు. కట్టుబట్టలతోని రోడ్డు మీద పడ్డరు. ఇక చిన్నపిల్లల పరిస్థితి అయితే ఘోరం అంటే ఘోరం. ఓ దిక్కు వాన, చలి, గాలి దుమారం, ఉండడానికి ఇల్లు లేదు, తాగేందుకు కమస్కం పాలు కూడా దొరకలేదు. రేవంత్ సార్ అట్లట్లా కారు మీద చూసుకుంటా నమస్తేలు టాటాలు చెప్పుకుంటా పోయిండు గాని ఏం ఫాయిదా చెప్పు. వీళ్ళకు ధైర్యం ఇయ్యలే, వీళ్ళ బాధ తీర్చలే, వీళ్ళ భయం పోలే. సరే ఇసోంటి వానలు వరదలు వస్తుంటాయి కాదంటలేను. ఇట్లా వరదలైతే పెద్ద వానలు పడతాయని వాతావరణ శాఖలు ముందుగానే చెప్పే. మరి అసోంటప్పుడు ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నా అద్దా? నిండా మునిగేదాకా చూసుకుంటూ చేరితే ఎట్లంటారులా కథకున పడెత్తు. ఇప్పుడు చూడు, వరదలప్పుడు సర్కారు మొద్దు నిద్రకు గింతమంది రోడ్డు మీద పడ్డరు. కండ్ల ముందే జనం పానాలు పోయినాయి. ఇక చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు అంత అయిపోయినాక టూర్లు ఎత్తే ఏం లాభం? ఇక ఇంకో దిక్కు బీఆర్ఎస్ వాళ్ళు ముంగట పడి జనాల కడుపుల ఆసర కావాలని వంటలు వార్పులు చేసి పెడుతుంటే ఈ చేయిపాటోళ్ళేమో ఓర్వకపోయే ఫైటింగులు చేసే. ఇట్లా ఫైటింగ్ చేస్తే జనం కడుపేమన్నా నిండిందా? వాళ్ళ ఇంట్లో ఏమన్నా బాగుపడ్డాయా? వరదతో నో దిక్కు గీ తీర్ల కోసుంటే ఇంకో దిక్కు రైతులది కూడా హరిగోసనోళ్ళ పంటలు సత్తనాశ అయిపోయినాయి. అసలు రైతుల రాత ఏందో గాని ఈ 8-9 నెలల సంధి వాళ్ళ బతుకులే తిర్రమర్రైపోయినాయి. పెట్టుబడి పైసలు రాలే, ఎరువుల రుణాలు మాఫీ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి నిలబడ్డరు. ఇక ఇప్పుడు వరదలతోని పంటలు కూడా గిట్లా పోయినాయి. మరి పంట నష్టం ఎంతున్నది, ఏ పాటు ఉన్నది, ఇవి వరుసుకునేది అందుకన్నా రైతుల కాడికి ఎవ్వరు వచ్చింది లేదు. ఇక గిట్లున్నదోళ్ళ ఇప్పుడు పరిస్థితి.